బోల్తా కొట్టిన కాంగ్రెస్, షాక్లో రేవంత్, కేసీఆర్ పాలనకు జై అంటున్న జనం. ఎందుకు పెట్టినా ఇట్లా అంటే ఈ మధ్య కాలంలో ఫేక్ పోల్స్ కొన్ని వస్తున్నాయి. ఇది నేను చూపెట్టేది మాత్రం ఫేక్ పోల్ కాదు, సాక్షాత్తు తెలంగాణ కాంగ్రెస్ ఐఎన్సి కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోల్ ఇది. ఆ పోల్ నేను చూపెడతా ఉన్నా. ఇప్పటికి మనం చూస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నది. గ్రామ సభలు పెట్టిన దాన్ని మనం చూసినాం. గ్రామ సభలలో ఊరూరా తిరగబడ్డారు, జనం మర్రబడ్డారు, ఏ ఎమ్మెల్యే పోయినా మర్రబడ్డారు, తిరగబడ్డారు. ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తిరుగుబాటు తప్పలే. కరీంనగర్, నారాయణపూర్, గంగాధర మండలంలో తిరుగుబాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తప్పలే. ఇట్లాంటి తిరుగుబాట్లు ఎన్నో చూసినాం. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ లో. క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న మాట వాస్తవం. అది వాస్తవం అని ఎన్ని చెప్పినా కూడా, వాస్తవం అని ఎంత చెప్పినా కూడా ఏమంటా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులే కావాల్సుకొని మాట్లాడిపిస్తా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులే కావాల్సుకొని ఎగేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులే అట్లా చేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులే ఇట్లా చేస్తా ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ మీద దోషేసి ఈజీగా చేతులు దులిపేసుకుంటూ ఉంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కదా. ఇప్పటిదాకా మనం అదే చూసినాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ వల్ల కండ్లు బైర్లు గమ్మే ఒక పోల్ చూపెడతా. అది కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి వచ్చిన ఒక పోల్ చూపెడతా. వాళ్ళు పోల్ పెట్టుకున్నారు. ఆ పోల్ గురించి జర్ర ముంగడికి వెనక మనం మాట్లాడుకుందాం. తీవ్రమైన వ్యతిరేకత. 6 గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. 6 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికీ 420 రోజులైంది. ఈ రోజుకు ఏ ఒక్క గ్యారంటీని సంపూర్ణంగా అమలు చేసింది లేదు. ఒక ఫ్రీ బస్సు పథకం తప్ప. ఆ ఫ్రీ బస్సు కూడా ఎగబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫ్రీ బస్సును అదానీ గ్రూప్స్ ఆఫ్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే ముచ్చట్లు వినబడ్డాయి. ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించింది. నిన్న ఏం మాట్లాడారు ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద ఫిబ్రవరిలో ఇవి బంద్ అయితే, ఈ బస్సులు బంద్ అయితే మేము దింపము, బస్సుల మీద నడపము అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ నోటీస్ ఇచ్చి వచ్చిండ్రు. ఫ్రీ బస్సు కథ అట్లున్నది. అయితే ఇది పెద్దగా శాంతాభారతం అవుతుంది, శాంతానత పొడుగు అవుతుంది. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది తెలంగాణ కాంగ్రెస్. ఇక మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు, ఇది తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించి ట్విట్టర్ పేజ్, ట్విట్టర్ అకౌంట్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. మళ్ళా ఆ మధ్య కాలంలో ఒక మహిళా జర్నలిస్టు టీ న్యూస్లో పోల్ పెట్టినట్టు ఒక ఫేక్ పోల్ క్రియేట్ చేసింది కదా, వాళ్ళ మీద కూడా కేసు అయింది. ఫేక్ పోల్ క్రియేట్ చేసి ఎవరి పాలన బాగుందంటే కేసీఆర్ పాలన, రేవంత్ పాలన అంటే కేసీఆర్ పాలనకు తక్కువ ఓట్లు, రేవంత్ పాలనకు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు ఒక ఫేక్ పోల్ పెట్టి సోషల్ మీడియాలో దింపిర్రు. అది పోల్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. టీ న్యూస్ యాజమాన్యం చర్యలు తీసుకున్నారు, కేసులు పెట్టిర్రు, అట్లా ఇట్లా అయింది. కాకపోతే ఇది నేను చూపెట్టేది మాత్రం ఫేక్ పోల్ కాదు. ఇది గూగుల్ నుంచే. నేను ఇంకా లాగిన్ కూడా కాలేదు. లాగిన్ అయితే కూడా మళ్ళీ ఇబ్బంది, అట్లా కావాల్సుకొని చేసిరని అంటారేమో. నేను ఇంకా లాగిన్ కూడా అవ్వలేదు. గూగుల్లో ఇది ఓపెన్ చేసిన, తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పేజ్ ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసిన. ఈ ఎక్స్ అకౌంట్లో వీళ్ళు ఒక పోల్ పెట్టుకున్నారు. ఈ పోల్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు కనబడతా ఉన్నది, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని చెప్పేసి. ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి. ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ ఎన్ని విధాలా మంచిగా చేసినా, కేసీఆర్ అన్ని విధాలుగా మంచిగా చేసినా కూడా ఆవగింజంతా దొరకబెట్టి కావాల్సుకొని రాష్ట్రం అంతా సుభిక్షంగా నడుస్తున్నా కూడా, రాష్ట్రం అంతా పరుగు పయనంలో పరుగులు పెడతా ఉన్నా కూడా, ప్రగతి రథంలో పరుగులు పెడతా ఉన్నా కూడా కావాల్సుకొని బురద చల్లిండ్రు. ఆ బురద చల్లే కార్యక్రమాన్ని ముంగటేసుకుండ్రు. దానిలో భాగంగానే కేసీఆర్ భేష్ పాలనను ఓర్వలేక ఇది పెట్టిన పేరు కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ ఫామ్ హౌస్ పాలన అన్నా కూడా ప్రజలకు అర్థమైంది, జనాలకు అర్థమైంది. ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను బోల్తాగొట్టించి అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా, కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్ వేదికగా, ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఈ పోలు పెడితే ఇది మనం చూస్తా ఉన్నాం. ఇది తెలంగాణ. ఇగో చూడొచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మొత్తం మీద వీళ్ళు ఇక్కడ కనబడతా ఉన్నారు. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్. ఈ అకౌంట్లో ఈ పోల్ పెట్టుకున్నారు. ఈ పోల్ నేను లాగిన్ అవ్వలేదు. ఈ పోలు ఎన్నొచ్చినాయి, ఏం కథ, ఎవరి పాలనకు జైగొట్టిరు జనాలు అనేది నేను ఈ పోలు స్క్రీన్ షాట్ తీసి పెట్టిన. ఆ స్క్రీన్ షాట్ మీకు ఇప్పుడు చూపెడతా ఉన్నా. ఫామ్ హౌస్ పాలన అన్నా కూడా ప్రజలకు అర్థమైంది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని అంటే ఫామ్ హౌస్ పాలనకు 73.2%,
ఇది ఫామ్ హౌస్ పాలన అని వీళ్ళు పెట్టుకున్నారు కదా, ఇది కేసీఆర్ పాలన. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ను వ్యతిరేకిస్తానే ఉంటారు కాబట్టి ఇది ఫామ్ హౌస్ పాలన అని వాళ్ళు పెట్టుకున్నారు. కేసీఆర్ పాలన అని పెడితే మనకెక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి, మనకెక్కడ అదవుతుందో అని చెప్పేసి జనాలకు అర్థం కాదు అని అనుకొని, ఈ ఫామ్ హౌస్ పాలన అంటే జనాలకు అర్థం కాదు అని అనుకొని మొత్తం మీద ఈ ఫామ్ హౌస్ పాలన అని పెట్టుకున్నారు. ఈ ఫామ్ హౌస్ పాలన అని పెట్టుకుంటే ఇగో దీనికి 73.2%. కేసీఆర్ పాలనకే ఇది ఒక 2 minutes ముందే స్క్రీన్ షాట్ కొట్టిన, ఈ 2 minutes ముందే దీనికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 18,520 ఓట్లు వచ్చినాయి. ఈ పోల్ ఎప్పుడు పెట్టిర్రు? 4:05కు పెట్టిర్రు, జనవరి 29 నిన్న పెట్టిండ్రు. ఈడ 102,000 వ్యూస్ వచ్చినాయి. ఇంట్లో 18,520 ఓట్లల్లా 73% ఇప్పటికి ఇంకా పెరుగుతానే ఉన్నది. నేను ఏమనుకున్నా అంటే ఇది ఏంది లైవ్ పెడితే మరి ఎట్లుంటుంది, ఏం కథ, అదవుతుందా ఇదవుతుందా, ఎవరి పాలనకి జై కొడతారు అన్నట్లు ముచ్చట ఉండే. కానీ ఇక్కడ లైవ్ పెట్టడానికి కారణం ఇది. ఇంకా నేను ఫస్ట్ చూసినప్పుడు ఇది 62% ఉండే, ఇంకా పెరుగుతానే ఉన్నది. కేసీఆర్ పాలనకు జై కొట్టేటోళ్ళ సంఖ్య పెరుగుతానే ఉన్నది. 18,000 పైచీలకు ఓట్లలో 73%, 73 ఇది 74 అవ్వచ్చు. ఇప్పటికి నేను వార్త చేసేలోపు ఇది 74 అవ్వచ్చు. రేవంత్ రెడ్డి ప్రజల వద్దకు పాలన అన్నారు కదా, ఉరికిచ్చి కొడతా ఉన్నారు, రాళ్ళు పట్టుకొని కొడతా ఉన్నారు, ప్రజలు గల్లా బట్టి నిలదీస్తా ఉన్నారు. ఆ నిలదీత ఇక్కడ కనబడ్డది ఎవరో వేరే అకౌంట్లల్లా అదైందంటే మనం అనుకోవచ్చు, కానీ ఇది ట్విట్టర్ కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి. ఇప్పుడు చెప్పుండ్రిగా ఎవరు బేషు, ఎవరి పాలన బేషు అని మీరు అనుకుంటా ఉన్నారు. ఇక్కడనే అర్థమైంది కదా, బూమరాంగ్ అయింది. ట్విట్టర్ వేదికగా బూమరాంగ్ అయింది కాంగ్రెస్ పార్టీ. ట్విట్టర్ వేదికగానే ఎన్నో బూమరాంగులు అవుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మెడక చుట్టుకుంటా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంటా ఉన్నాయి. మొత్తం మీద మరి ఇది ఎవరిని అడిగి పెట్టిర్రు ఏం కథ తెలియదు, కానీ వాళ్ళు ఏమో అనుకున్నారు, ప్రజాపాలనకే ప్రజలందరూ జై కొడతారని అనుకున్నారు. కేసీఆర్ని ఇట్లా ఫామ్ హౌస్ పాలన అంటే జనాలకు నచ్చదు కావచ్చు అని అనుకున్నారు. కానీ ఇక్కడ బూమరాంగ్ అయింది, కథ అడ్డం తిరిగింది. డామెట్ అనవసరంగా పోలు పెట్టినామని ఇప్పుడు ఇది తీసేస్తే ఇంకో ఇజ్జతి. అరే భయపడ్డారా, కేసీఆర్ పాలనకే ఎక్కువ జై కొడతారు జనాలు అని చెప్పేసి తీసేస్తే ఇంకొక ఇజ్జతి. అట్లా మళ్ళీ మాలాంటోళ్ళు వీడియోలు చేసుకొని వేస్తారు, ప్రశ్నిస్తారు. మీరు ప్రజలకు అన్ని మంచిగా చేసినాక ఇట్లా ఎందుకు జై కొట్టారు చెప్పు? కేసీఆర్ పాలననే బేస్ అంటారు ఇప్పటికీ ఊళ్ళల్లా పల్లెలల్లా మీ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. రైట్, బోల్తా కొట్టిన కాంగ్రెస్ షాక్లో రేవంత్ కేసీఆర్కే జై అంటున్న జనం.